హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. ప్రధానమంత్రి మంత్రిమండలికి సంబంధించినటువంటి దాని గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఇండియన్ పాలిటీలో పార్లమెంటరీ తరహా వ్యవస్థలో మనకు కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒకే రకమైనటువంటి ప్రభుత్వ నిర్మాణాన్ని మనం చూస్తాం. అయితే భారతదేశం సమాఖ్య దేశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన అధికారాలు సపరేట్ చేయబడి ఉంటాయి. అయితే కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వ నిర్మాణం అనేది ఒకే విధంగా ఉండి వాటి పరిధిలో అవి వ్యవహరించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పరిపాలన విధులే కాకుండా దేశం యొక్క ముఖ్యమైనటువంటి విధులన్నీ కూడా మరియు రాష్ట్రాలపై నియంత్రణ అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబడింది. సో అందుకే భారత సమాఖ్యను ఏకకేంద్ర సమాఖ్యగా మనం పేర్కొంటాం. ఈ ఏకకేంద్ర సమాఖ్యలో కేంద్రం యొక్క ఆధిక్యత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ ఆధిక్యతలో భాగంగా ప్రధానమంత్రి మంత్రిమండలి అనేటువంటిది కీలకంగా ఈ దేశంలో వ్యవహరిస్తుంది. అంటే దేశం యొక్క భవిష్యత్తు, దేశం యొక్క ప్రగతి, దేశం యొక్క విధానాలు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నాయకత్వాన కేంద్ర మంత్రిమండలిపై ఆధారపడి ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి అలాంటి మంత్రిమండలికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల గురించి ఇక్కడ మనకు ఒకసారి చూద్దాం. ప్రాథమిక అంశాల గురించి 74, 75, 77, 78 అనేటువంటి అధికరణలు తెలియజేస్తున్నాయి. 74, 75, 77, 78 ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. అయితే మీ అందరికీ అనొచ్చు, ప్రధానమంత్రి మంత్రిమండలే దేశంలో కీలకం, కేంద్ర పరిపాలనతో పాటు దేశ పరిపాలనలో అన్నారు. మరి 4 ఆర్టికల్స్ మాత్రమే వారికి సంబంధించినటువంటి నిర్మాణం నియామకం గురించి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క విధులన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడతాయి. కావున మనం భారత రాష్ట్రపతి అనే టాపిక్ వద్ద ఎంత లెంతీగా ఎంత డెప్త్గా మనం చెప్పుకున్నాం, ఎన్ని ఆర్టికల్స్ గురించి మనం అక్కడ డిస్కషన్ చేసామండి కదా. కాబట్టి రాష్ట్రపతి చేత నిర్వహించబడుతున్న విధులన్నీ కూడా అధికారాలన్నీ కూడా ప్రధానమంత్రి మంత్రిమండలే చేస్తారు. కాబట్టి అక్కడ చెప్పినటువంటి ఆర్టికల్స్ ప్రధానమంత్రి మంత్రిమండలి అధికారాలుగానే మనం భావించాలి. ఇక్కడ ప్రధానమంత్రి మంత్రిమండలికి సంబంధించిన నిర్మాణం గురించి ఈ 4 ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. సో ప్రాథమికమైనటువంటి అంశాల గురించి ఈ 4 ఆర్టికల్స్ అనేవి తెలియజేస్తున్నాయి. ఇందులో మనం ఒకసారి 74వ ఆర్టికల్ చూడండి. 74వ ఆర్టికల్ అనేటువంటిది వాస్తవానికి 74వ ఆర్టికల్ అనేటువంటిది ఏమని చెప్తుంది అంటే, రాష్ట్రపతికి పరిపాలనలో కార్యనిర్వాహక అధికారాలలో సలహా సహకారం అందించడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి ఉంటుంది అని చెప్పబడుతుంది. ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, కేంద్ర మంత్రిమండలి అంటే కేంద్ర మంత్రిమండలి అంటే ఏమిటి అంటే ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రులను కేంద్ర మంత్రిమండలి అని చెప్పేసి అంటాం. ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రులను కలిపి కేంద్ర మంత్రిమండలిగా పేర్కొనడం జరుగుతుంది. కేంద్ర మంత్రిమండలిలో ప్రధానమంత్రి కూడా భాగము. కేంద్ర మంత్రిమండలి సభ్యుడు ప్రధానమంత్రితో సహా మనం కేంద్ర మంత్రులందరినీ కేంద్ర మంత్రిమండలిగా పేర్కొంటాము. సో ఈ కేంద్ర మంత్రిమండలికి నాయకుడిగా ఈ కేంద్ర మంత్రిమండలి యొక్క కూర్పు నిర్మాణ విషయంలో ప్రధానమంత్రి కీలకంగా ఉంటారు. ఓకేనా. ఈ కేంద్ర మంత్రిమండలి సభ్యులనే 3 రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. క్యాబినెట్ మంత్రులని, రెండవది స్టేట్ మంత్రులని, లేదా వీరినే స్వతంత్ర మంత్రులని, మూడవది డిప్యూటీ మంత్రులు లేదా సహాయ మంత్రులని పేర్కొనడం జరుగుతుంది. సో ఇలా కేంద్ర మంత్రిమండలి సభ్యులను 3 రకాలుగా
వర్గీకరిస్తారు. అయితే ఇది రాజ్యాంగపరమైన వర్గీకరణ కాదు. 1949లో ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ సిఫార్సుల ఆధారంగా పరిపాలనా సౌలభ్యం కోసం కేంద్ర మంత్రిమండలి సభ్యులను 3 రకాలుగా పేర్కొన్నారు. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కూడా మనం చాలా డీటెయిల్గా చెప్పుకోవాల్సి ఉంటుంది, అక్కడ చూద్దాం. సో ఇక్కడ మీకు కేంద్ర మంత్రిమండలి అంటే ఏంటో ఒక అవగాహన వచ్చింది కదా. ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రులను కేంద్ర మంత్రిమండలి అంటారు. ఈ కేంద్ర మంత్రిమండలి గురించే మనకు 74, 75 మరియు 77, 78 ఆర్టికల్స్ అనేటువంటివి పేర్కొంటున్నాయి. అది కేంద్ర మంత్రిమండలి నిర్మాణం గురించి మరియు దానికి సంబంధించిన కూర్పు గురించి మరియు అర్హతల గురించి, వారి పదవి కాలం గురించి, వారి యొక్క జీతభత్యాల గురించి ఈ ఆర్టికల్స్ అనేవి తెలియజేస్తున్నాయి. ఇక్కడ మీకు వరుస క్రమంలో తీసుకుంటే 76వ ఆర్టికల్ అనేటువంటిది మరి స్కిప్ చేయబడింది అనేది మీకు అర్థమవుతుంది. సో 76వ ఆర్టికల్ దేనికి సంబంధించిందయ్యా అంటే అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి నిబంధన. ఒక్కసారి చూడండి, కేంద్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతికి సంబంధించినటువంటి నిబంధనలు ఏమిటయ్యా అంటే 52 నుంచి 62 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మనకు భారత రాష్ట్రపతి గురించి తెలియజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి మనకు 5వ భాగంలో ఉంటుంది. 5వ భాగంలో 52 నుంచి 78 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తున్నాయి. సో కేంద్ర కార్యనిర్వాహక శాఖాధిపతి రాష్ట్రపతి గురించి, రాష్ట్రపతి ప్రాథమిక అంశాల గురించి 52 నుంచి 62 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఇక ఉపరాష్ట్రపతి గురించి 63 నుంచి 71 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. ఇక ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి గురించి మనకు 74, 75, 77, 78 అనేటువంటి ఆర్టికల్స్ అనేవి తెలియజేస్తున్నాయి. ఇక తర్వాత అటార్నీ జనరల్ గురించి మనకు ఇక్కడ 76వ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇక్కడ స్కిప్ అయినటువంటి ఆర్టికలే ఈ 76వ ఆర్టికల్. భారత అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది. ఏంటండి, భారత అటార్నీ జనరల్ నియామకం గురించి, అటార్నీ జనరల్ విధుల గురించి 76వ ఆర్టికల్ తెలియజేస్తుంది. తర్వాత ఇక్కడ వరుస క్రమంలో 72, 73వ ఆర్టికల్ స్కిప్ అయినట్టుగా మీకు కనిపిస్తుంది. సో 72వ ఆర్టికల్ అనేటువంటిది రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి క్షమాభిక్ష అధికారాల గురించి తెలియజేస్తుంది. ఇక 73వ ఆర్టికల్ అనేటువంటిది కేంద్ర కార్యనిర్వాహక అధికార పరిధి గురించి తెలియజేస్తుంది. కేంద్ర కార్యనిర్వాహక అధికార పరిధి గురించి తెలియజేస్తుంది. కేంద్ర కార్యనిర్వాహక అధికార పరిధి అనేటువంటిది పార్లమెంటు చట్టం ద్వారా విస్తృతం చేయవచ్చు అని చెప్పి 73వ ఆర్టికల్ కేంద్ర కార్యనిర్వాహక అధికార పరిధి గురించి తెలియజేస్తుంది. సో అర్థమైందా మీకు? భారత రాజ్యాంగంలో 5వ భాగం నందు కేంద్ర ప్రభుత్వం గురించి ఉంది. ఆ 5వ భాగంలో మనకు 1వ అధ్యాయం నందు 5వ భాగంలో 1వ అధ్యాయం ఫస్ట్ చాప్టర్లో ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి పేర్కొనబడింది. కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి 52 నుంచి 78 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో రాష్ట్రపతికి సంబంధించినవి కొన్ని నిబంధనలు, ఉపరాష్ట్రపతికి సంబంధించినవి కొన్ని నిబంధనలు, ప్రధానమంత్రి మంత్రిమండలికి సంబంధించినవి కొన్ని నిబంధనలు, అటార్నీ జనరల్కి సంబంధించినవి కొన్ని నిబంధనలు అనేటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ మనం ఈరోజు క్లాసులో మనము ప్రధానమంత్రి మంత్రిమండలి గురించి చెప్తున్నాం. ఎందుకంటే మనకు ప్రీవియస్ క్లాస్లో రాష్ట్రపతికి సంబంధించినది పూర్తయిపోయింది, ఉపరాష్ట్రపతికి సంబంధించింది పూర్తయిపోయింది. సో ఇక కేంద్ర కార్యనిర్వాహక విధుల నిర్వహణలో వాస్తవ అధికారం కలిగినటువంటి ప్రధానమంత్రి మంత్రిమండలి గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. ఈ ప్రధానమంత్రి మంత్రిమండలికి సంబంధించిన దానిలో కేంద్ర మంత్రిమండలి అని చెప్పేసి అంటాం. దాన్నే మనం ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రులు అంటారు. సో ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర మంత్రిమండలిని 3 రకాలుగా వర్గీకరించారు, కేంద్ర మంత్రిమండలి సభ్యులను. ఇక తర్వాత భారత ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి 74వ ఆర్టికల్లో 1వ క్లాస్ ఏమని చెప్తుంది? రాష్ట్రపతికి తన అధికార నిర్వహణలో రాష్ట్రపతికి తన అధికార బాధ్యతల నిర్వహణలో సలహా సహకారములు అందించడానికి ప్రధానమంత్రి మరియు ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక మంత్రిమండలి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే మనకు 53వ ఆర్టికల్లో అక్కడ డిస్కషన్ చేశాం. 53వ ఆర్టికల్లో ఏమని ఉంది? కేంద్ర కార్యనిర్వాహక విధులు అనేటువంటివి
రాష్ట్రపతి కలిగి ఉంటారు. కేంద్ర కార్యనిర్వాహక విధులు లేదా కేంద్ర కార్యనిర్వాహక అధికారాలన్నీ కూడా రాష్ట్రపతికి కల్పించబడతాయి, రాష్ట్రపతి కలిగి ఉంటారు అన్నారు. సో రాష్ట్రపతి ఈ విధులను తానే స్వయంగా లేదా ఇతరుల సలహా సహకారంతో అదర్ అథారిటీ అంటాం, ఇతరుల సలహా సహకారంతో నిర్వహిస్తారు అని చెప్పేసి ఉంటుంది. ఆ ఇతరులు ఎవరు అనేటువంటిది ఇక్కడ 74 ఆర్టికల్లో 1వ క్లాసులో చెప్పారు. ఆ ఇతరులు ఎవరు అంటే ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఆ సలహా సహకారమును అందిస్తుంది. అంటే ప్రధాన నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి యొక్క సలహా సహకారంతో రాష్ట్రపతి కేంద్ర కార్యనిర్వాహక విధులు లేదా అధికారాలు నిర్వహిస్తారు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక సందిగ్ధత ఏర్పడింది. ఏమిటి ఆ సందిగ్ధత అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క సలహా సహకారంతో రాష్ట్రపతి కేంద్ర కార్యనిర్వాహక విధులను నిర్వర్తించాలా, రాజ్యాంగం కల్పించినటువంటి విధులు ప్రధానమంత్రి మంత్రిమండలి సూచన మేరకే నిర్వర్తించాలా, తప్పనిసరిగా నిర్వర్తించాలా? ఎందుకు అంటే రాష్ట్రపతి కూడా స్వయంగా విధులు నిర్వర్తించవచ్చు అనే ఒక పదము మనకు 53 ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో ఈ సమయంలో కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రిమండలి నిర్ణయాలను తిరస్కరించడం, అప్పుడు ప్రధానమంత్రి మంత్రిమండలి రాజ్యాంగం ప్రకారం మా సలహా మేరకే, మా సూచన మేరకే మీరు పరిపాలన చేయాలి, మా సూచన పాటించడమే రాజ్యాంగ విధి, మా సిఫార్సులు, మా సలహాను, మా సహకారాన్ని తిరస్కరించడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రధానమంత్రి మంత్రిమండలి వాళ్ళు రాష్ట్రపతి యొక్క వ్యవహార శైలిపైన అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిశీలిస్తే, ఒకటి, రాజ్యాంగంలో 53 ఆర్టికల్ వద్ద రాష్ట్రపతి కూడా కొన్ని విషయాల్లో స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది ఇక్కడ. రెండవది 74వ ఆర్టికల్లో కనుక మనం తీసుకున్నట్లయితే ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా సహకారం మేరకే నిర్వర్తించాలి అనేటువంటిది లేదు. ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా సహకారమును రాష్ట్రపతికి ఇస్తారు అని ఉంది, కానీ ఖచ్చితంగా ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకి రాష్ట్రపతి తన బాధ్యతలు నిర్వర్తించాలి, తన అధికారాలు నిర్వర్తించాలి అని చెప్పేసి ఆ నిబంధన కూడా వెరీ క్లియర్గా 74వ ఆర్టికల్లో రాయబడలేదు. సో ఇప్పుడు ఈ 2 ఆర్టికల్స్ను బేస్ చేసుకొని మరి వివాదాస్పదమైనప్పుడు, సో ముఖ్యంగా రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ మరియు ప్రధానమంత్రిగా నెహ్రూ ఉన్నప్పుడు కొన్ని విషయాలలో రాజేంద్ర ప్రసాద్ తిరస్కరించడమే కాకుండా తనకు రాజ్యాంగం కల్పించిన అధికారం అది, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నిర్ణయాలు, సూచనలు మంత్రిమండలి చేసినప్పుడు దాన్ని అడ్డుకునే అధికారం రాజ్యాంగాధిపతిగా రాష్ట్రపతికి ఉంటుంది అని చెప్పేసి స్వయం నిర్ణయ అధికారాన్ని తను చూపించాడు. అలానే ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ, రాష్ట్రపతిగా వివి గిరి గారు ఉన్నప్పుడు కూడా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ క్యాబినెట్ చేసిన కొన్ని సిఫార్సులను వివి గిరి గారు తిరస్కరించడం, ఖండించడమే కాకుండా అది రాజ్యాంగం తనకు కల్పించిన అధికారము అని చెప్పి కూడా భావించారు. సో ఈ సందర్భంలో మనకు సుప్రీంకోర్టులో కూడా కొన్ని జడ్జిమెంట్స్ అనేటువంటివి వచ్చాయి. సుప్రీంకోర్టులో కూడా మరి ప్రధానమంత్రి మంత్రిమండలికి సంబంధించినటువంటి దాన్ని తప్పనిసరిగా పాటించాలా అంటే ఇక్కడ మనకు రామ్ సవాయి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, కేసు ఒకటి. తర్వాత శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఒకటి. ఈ 2 కేసులు సుప్రీంకోర్టు వద్దకు వచ్చాయి. ఇది 1955 సంవత్సరంలో, ఇది 1974 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఈ 2 కేసులలో రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రిమండలికి సంబంధించిన సంబంధం గురించి, రాజ్యాంగ విధుల గురించి ప్రస్తావించడం జరిగింది. సో రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలికి సంబంధించిన సంబంధము, రాజ్యాంగ బాధ్యత ఏంటి అని చెప్పేసి అనడంలో ఏమని చెప్పారు అంటే ఇక్కడ
మన మౌలిక రాజ్యాంగంలో ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క సలహాను తప్పనిసరిగా రాష్ట్రపతి పాటించాలని లేకపోయినప్పటికీ సో ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వము. ఇది ఏ తరహా ప్రభుత్వం? పార్లమెంటరీ తరహా ప్రభుత్వము. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వమనే క్యాబినెట్ తరహా ప్రభుత్వము అంటారు. పార్లమెంట్ తరహా ప్రభుత్వమనే క్యాబినెట్ తరహా ప్రభుత్వము అంటారు. క్యాబినెట్ తరహా ప్రభుత్వమని ప్రధానమంత్రి తరహా వ్యవస్థ అంటారు. పార్లమెంటరీ తరహా క్యాబినెట్ తరహా ప్రభుత్వమని ప్రధానమంత్రి తరహా వ్యవస్థ ప్రభుత్వము అంటారు. ప్రధానమంత్రి తరహా వ్యవస్థ ప్రభుత్వము అంటారు. అంటే దీని ఉద్దేశం ఏమిటి? ఈ పార్లమెంట్ తరహా వ్యవస్థను మనం ఎక్కడి నుంచి కాపీ చేశాము? బ్రిటిష్ రాజ్యాంగమును అనుసరించి తీసుకున్నాం. అంటే బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ విధానమునే మనం కోరుకున్నాము. ఆ విధంగా మనం పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. మరి పార్లమెంట్ తరహా వ్యవస్థ అంటే క్యాబినెట్ తరహా వ్యవస్థ. క్యాబినెట్ అంటే మంత్రిమండలి. అంటే మంత్రిమండలి అనుసారమే ఈ ప్రభుత్వం నడవాలి. మంత్రిమండలికి నాయకుడు ప్రధానమంత్రి. సో ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క నిర్వహణ మేరకే ఈ విధులు నిర్వర్తించబడతాయి. ఎందుకంటే ఇది పార్లమెంటు తరహా ప్రభుత్వం అంటేనే మంత్రిమండలి తరహా ప్రభుత్వము, ప్రధానమంత్రి తరహా ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ అనుసారమే, వాళ్ళ ఇష్టానుసారమే ఈ ప్రభుత్వం నడుస్తుంది. కావున ఇక్కడ ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి యొక్క సూచనలను రాష్ట్రపతి పాటించడము రాజ్యాంగపరమైన బాధ్యత. ఇది ఆ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యము. కాబట్టి ప్రభుత్వానికి నాయకుడు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాధిపతి. ప్రజాస్వామ్య ప్రభుత్వము కాబట్టి పార్లమెంట్ తరహా ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజ్యాధినేత రాజ్యాంగాధినేత రాష్ట్రపతి లేదా అధ్యక్షులు. అయితే ఈ రాజ్యం ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అధినేత, ప్రజల చేత అధికారం పొందినటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి అధినేత, ఆ ప్రభుత్వముకు అధినేత ప్రధానమంత్రి. కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజ్యాధినేత ప్రభుత్వాధినేత నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. అదే ప్రజాస్వామ్యం యొక్క ధర్మం. అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క సూచనలను రాష్ట్రపతి గౌరవించాలి, రాష్ట్రపతి పాటించాల్సిందే అని చెప్పేసి మన ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క మౌలిక సూత్రమును రామ్ సవాయి సింగ్ అనేటువంటి కేసులో ఒకసారి, మరియు శంషేర్ సింగ్ కేసు అనేటువంటి మరొక కేసులో కూడా 2 సందర్భాల్లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలలో రాష్ట్రపతి మంత్రిమండలి యొక్క సూచనలను తిరస్కరించడం, ప్రధానమంత్రి యొక్క సిఫార్సులను పాటించకపోవడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఆ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక నిబంధనను చేర్చింది. ఏమిటి ఆ నిబంధన అంటే 74వ ఆర్టికల్కు ఆల్రెడీ 1వ క్లాజులో ఏమని ఉంది? రాష్ట్రపతి తన అధికార బాధ్యతల నిర్వహణలో సలహా సహకారము అందించడం ప్రధానమంత్రి మంత్రిమండలి బాధ్యత అని చెప్పేసి ఉంది. అయితే ఇక్కడ ఏమని రాశారు అంటే ఈ నిబంధనలోనే దీన్ని అమెండ్మెంట్ చేసి ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి సలహా సహకారము మేరకే రాష్ట్రపతి తన కార్యనిర్వాహక విధులు నిర్వర్తిస్తారు అని చెప్పేసి ఉంది. కార్యనిర్వాహక విధులు నిర్వర్తించాలి అని చెప్పేసి ఈ వాక్యమును ఈ విధంగా మార్చారు. అంటే ఇక్కడ మనకు మౌలిక రాజ్యాంగంలో ఈ విధంగా ఉన్నటువంటి నిబంధనను సో ఈ విధంగా అమెండ్మెంట్ చేయడం జరిగింది.
ఈ విధంగా అమెండ్మెంట్ చేశారు. ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి సలహా సహకారం మేరకే రాష్ట్రపతి తన కార్యనిర్వాహక విధులు నిర్వర్తిస్తారు. అంటే ఇక్కడ దీని అర్థము తప్పనిసరిగా పాటించాల్సిందే. తప్పనిసరిగా రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క సలహా సహకారమునే అనుసరించాలి. అంతేకాని రాష్ట్రపతికి స్వయం నిర్ణయ అధికారం అనేది ఉండదు. ఏ విషయంలో? కార్యనిర్వాహక విధుల విషయంలో, పరిపాలన విధుల విషయంలో రాష్ట్రపతికి స్వంత నిర్ణయం ఉండదు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఈ అమెండ్మెంట్ అనేది ఎప్పుడు చేశారు అంటే 1976 సంవత్సరంలో. ఈ అమెండ్మెంటు 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా 42వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా చేశారు. 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ సవరణ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ సవరణ చేశారు. సో దీని మేరకు ఇక రాష్ట్రపతికి స్వయం నిర్ణయ అధికారం ఉండదు. అంటే పరిపాలన విషయంలో ప్రధానమంత్రి మంత్రిమండలి చేసినటువంటి సూచనలను రాష్ట్రపతి తిరస్కరించడానికి వీల్లేదు. తప్పనిసరిగా పాటించాల్సిందే, ఆమోదం తెలియజేయాల్సిందే క్యాబినెట్ నిర్ణయాలకు. అయితే 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టమును చేస్తూ 44వ రాజ్యాంగ సవరణ చట్టమును చేస్తూ మొరార్జీ దేశాయి ప్రభుత్వము ఈ నిబంధనను ఈ 74 మరియు క్లాస్ 1లో ఉన్నటువంటి ఈ నిబంధనను మళ్ళీ కొంత మాడిఫై అనేటువంటిది చేశారు, కొంత సవరణ చేశారు. ఏమని సవరణ చేశారు అంటే ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి యొక్క సలహా సహకారమును రాష్ట్రపతి ఒక్కసారి పునః పరిశీలనకు పంపవచ్చును. ఒక్కసారి పునః పరిశీలనకై ఆ సిఫార్సును తిరిగి క్యాబినెట్కు పంపించవచ్చు. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి మంత్రిమండలి ఏదో ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగ వైఫల్యం జరిగింది అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి ఆ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ను ఇంపోజ్ చేయండి అని చెప్పేసి ప్రధానమంత్రి మంత్రిమండలి రాష్ట్రపతికి సిఫార్సు చేసినప్పుడు రాష్ట్రపతి దాన్ని ఒకసారి తిరిగి మళ్ళీ కరెక్ట్ కాదు అనుకుంటే అది రాజ్యాంగపరమైనటువంటి విధిగా లేదు, రాజ్యాంగపరంగా లేదని, అది ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉంది అని ఒకవేళ రాజ్యాధినేత అయినటువంటి రాష్ట్రపతి అనుకుంటే దాన్ని తిరిగి ఆ నిర్ణయాన్ని, ఆ సిఫార్సును తిరిగి మళ్ళీ క్యాబినెట్కు పంపించవచ్చు. అప్పుడు క్యాబినెట్ మళ్ళీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉండి ఖచ్చితంగా మేము చెప్పేదే కరెక్ట్, మీరు పాటించాలి అని చెప్పేసి రెండోసారి పంపించినప్పుడు అప్పుడు మాత్రం రాష్ట్రపతి తప్పనిసరిగా దాన్ని పాటించాలి. అప్పుడు మళ్ళీ తిరస్కరించడానికి వీల్లేదు. అర్థమవుతుందండి? సో ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కౌన్సిల్ వాళ్ళు ఏదైనా ఒక స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయండి అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు సిఫార్సు చేసినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఆమోదిస్తే ప్రెసిడెంట్ రూల్ అవుతుంది. ఒకవేళ అది కరెక్ట్ కాదు, ఆ క్యాబినెట్ నిర్ణయము ఆ సిఫార్సు సరిగా అనిపించట్లేదు, అది రాజకీయంగా ఉపయోగించుకున్నట్టుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు రాజ్యాంగాధినేత కాబట్టి రాజ్యాంగ విరుద్ధంగా అనిపించినప్పుడు, రాజ్యాంగబద్ధంగా అనిపించినప్పుడు దాన్ని తిరిగి క్యాబినెట్కు వెనక్కి పంపించవచ్చు. అప్పుడు క్యాబినెట్ దాన్ని విరమించుకుంటే ఓకే, విరమించుకోకుండా మళ్ళీ లేదు మేము చెప్పిందే కరెక్టు, ఇది రాజ్యాంగబద్ధంగానే ఉంది, మీరు దీన్ని ఆమోదించండి, దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి మళ్ళీ ఆ నిర్ణయాన్ని యథావిధిగా ఎలాంటి మార్పులు చేసి కానీ లేకుండా చేయకుండా కానీ యథావిధిగా రాష్ట్రపతికి పంపినప్పుడు రాష్ట్రపతి అప్పుడు తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. దాన్ని మళ్ళీ రెండోసారి పంపే అధికారం లేదు, తిరస్కరించే అధికారం లేదు. ఇది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నిబంధన అనేటువంటిది తీసుకొచ్చారు. అంటే ఇక్కడ రాజ్యాధినేత రాష్ట్రపతికి కొంత ప్రాధాన్యతను కల్పించారు. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలకు క్యాబినెట్ పాల్పడినప్పుడు రాజ్యాంగాధినేత రాష్ట్రపతి అడ్డుకునేటువంటి అవకాశం ఉండాలి అని చెప్పి మొరార్జీ దేశాయ్ క్యాబినెట్ ఉన్నతంగా ఆలోచించి ఈ నిబంధనను తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో దీనికి మనం ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా మనం తీసుకుంటే, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కనుక మనం ప్రాక్టికల్గా తీసుకుంటే మనకు గతంలో బీహార్లో రబ్రీదేవి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పుడు ఆ ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా వ్యవహరించట్లేదని మరియు అవినీతిపరమైపోయిందని ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేయండి అని చెప్పేసి మన వాజ్పేయి
వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణన్కు సిఫార్సు చేశారు. కేఆర్ నారాయణన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ కొనసాగుతున్నప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ కొనసాగుతున్నప్పుడు ఇలా రబ్రీదేవి ప్రభుత్వం బీహార్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. సో అప్పుడు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేయండి. దానికి కారణం ఏమిటంటే ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిపరమైపోయింది. రబ్రీదేవి భర్త లాలూ ప్రసాద్ యాదవ్, సో ఆర్జేడీ పార్టీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ అనేక అవినీతి కేసులలో ఇరుక్కపోయారు. కాబట్టి అవినీతిపరమైనటువంటి సంపదతో ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ పార్టీకి ఆ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నైతికత లేదు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేయండి అని వాజ్పేయి క్యాబినెట్ కేఆర్ నారాయణన్కి సిఫార్సు చేసినప్పుడు కేఆర్ నారాయణన్ ప్రజలెన్నుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అలా వేరువేరు కారణాల చేత రద్దు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాజ్పేయి గవర్నమెంట్కు తిరిగి ఆ సిఫార్సును వాజ్పేయి క్యాబినెట్కు పంపిస్తారు. అప్పుడు వాజ్పేయి క్యాబినెట్ సో ఎలాంటి మార్పులు చేయకుండా మేము చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని కొనసాగడం కరెక్ట్ కాదు, ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి అని తిరిగి మళ్ళీ అదే సిఫార్సును రాష్ట్రపతి గారికి పంపిస్తారు. అప్పుడు రాష్ట్రపతి ఏం చేయాలి? తప్పనిసరిగా ఆమోదం తెలియజేయాల్సిందే. అందుకే కేఆర్ నారాయణన్ అప్పుడు ఆమోదించడం వల్ల రబ్రీదేవి ప్రభుత్వం రద్దయిపోయి రాష్ట్రపతి పాలన అనేటువంటిది మనకు బీహార్ రాష్ట్రంలో కొనసాగింది. అయితే మనకిక్కడ చూడండి, రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి అలా తిరస్కరించినప్పుడు తిరిగి వాజ్పేయి గవర్నమెంట్ మళ్ళీ ఆ సిఫార్సును చేసినప్పుడు మరి రాజ్యాంగాధిపతి అయిన రాష్ట్రపతి తిరస్కరణ ఎంతవరకు సక్సెస్ అయిందో ఒక్కసారి చూడండి. సో ఇక్కడ సిఫార్సు తిరస్కరించినా మళ్ళీ అమలు చేయబడింది కదండి. అప్పుడు రాష్ట్రపతికి ఉన్న అధికారం వల్ల ఏం ఉపయోగం అంటే ఇక్కడ ఉపయోగం జరిగింది, ఇదే సమయంలో జరిగింది. సో రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ తిరస్కరించిన మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వం దాన్ని తిరిగి పంపడం వల్ల అప్పుడు పార్లమెంటులో ఈ రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేసినప్పుడు పార్లమెంటులోని 2 సభలు కూడా ఒకదాని తర్వాత ఒకటి 2 నెలల్లోపు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రపతి ఇంపోజ్ చేసినటువంటి దాన్ని, ఆ రాష్ట్రపతి పాలన ప్రకటన చేసిన దాన్ని, బీహార్లో రాష్ట్రపతి పాలన విధించిన దాన్ని పార్లమెంటు 2 నెలల్లోపు ఆమోదించాలి. ఇది రాజ్యాంగ విధి. మరి పార్లమెంటులో సో ఈ రాష్ట్రపతి పాలన విధించడం అనేటువంటిది లోక్సభ ఆమోదం పొందింది కానీ రాజ్యసభ ఆమోదం పొందలేదు. సో దానివల్ల ఆ రాష్ట్రపతి పాలన ఎత్తివేయబడింది, ఆ రాష్ట్రపతి పాలన రద్దయింది. సో అంటే ఇక్కడ రాజ్యాంగాధిపతి తిరిగి మళ్ళీ క్యాబినెట్కి పంపిస్తున్నారు అంటే అది పార్లమెంటులో దాన్ని ఆమోదించే విషయంలో పెద్దల సభ, రాష్ట్రాల సభ అనేటువంటిది దాన్ని అడ్డుకోవచ్చును. కాబట్టి రాష్ట్రపతి క్యాబినెట్ సిఫార్సును తిరిగి పంపడంలో సో కొంత ఇంపార్టెన్స్ అనేటువంటిది పెరుగుతుంది, దాని గురించి ఆలోచన అనేటువంటిది జరుగుతుంది. సో ఇలా క్యాబినెట్ యొక్క నియంతృత్వ పోకడకు రాజ్యాధిపతి అడ్డుపడడం అనేటువంటిది రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వర్తించేలా ప్రభుత్వానికి ఒక రకమైన నియంత్రణ ఉంటుందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటివే మనం గతంలో తీసుకుంటే ఐకే గుజ్రాల్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే జరుగుతుంది. ఐకే గుజ్రాల్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్పేసి ఆనాడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి కేఆర్ నారాయణన్కు సిఫార్సు చేశారు. సిఫార్సు చేశారు. సో అప్పుడు కూడా కేఆర్ నారాయణన్ ఇది అంత కరెక్ట్ కాదు అని చెప్పేసి వెనక్కి తిరిగి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. సో క్యాబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తిరిగి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు ఐకే గుజ్రాల్ ప్రభుత్వం దాన్ని విరమించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ రకంగా మనకు 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా సో రాష్ట్రపతికి కొంత స్వయం నిర్ణయ అధికారం రాజ్యాంగపరంగా కల్పించారు. అంటే క్యాబినెట్ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు, కానీ క్యాబినెట్ చేసిన సిఫార్సులు రాజ్యాంగబద్ధంగా లేవు అన్నప్పుడు రాజ్యాంగ అధినేత తిరిగి మళ్ళీ వెనక్కి పంపించే అవకాశం అనేటువంటిది అవకాశం ఇచ్చారు. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ 74వ ఆర్టికల్లో 2వ క్లాస్ ఏమని చెప్తుంది? ఈ ప్రకరణ ప్రకారము ప్రధాని మరియు మంత్రిమండలి ప్రభుత్వ పాలనలో రాష్ట్రపతికి సలహా సహకారం అందిస్తే ఆ అంశాన్ని ఏ కోర్టులో సవాలు చేయరాదు. అంటే రాష్ట్రపతి కేంద్ర కార్యనిర్వాహక అధిపతి అయిన రాష్ట్రపతి, భారత రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి
ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు ఆ విధులు నిర్వర్తించాలి అనేది రాజ్యాంగంలోనే పేర్కొనబడింది కదా. 74వ ఆర్టికల్లో కానీ 74వ ఆర్టికల్లో 1వ క్లాజులో స్పష్టంగా చెప్పబడింది రాజ్యాంగంలో, మౌలిక రాజ్యాంగంలో ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి సలహా సహకారంతో రాష్ట్రపతి రాజ్యాంగ విధులను, కేంద్ర కార్యనిర్వాహక విధులను నిర్వర్తిస్తారు. కాబట్టి రాష్ట్రపతికి వీరు సిఫారసు చేయడం వీరి రాజ్యాంగమైన బాధ్యత. రాష్ట్రపతి వీరి సిఫారసును పాటించడం తన రాజ్యాంగపరమైనటువంటి తన బాధ్యత. కాబట్టి రాజ్యాంగ ధర్మాన్ని రాష్ట్రపతి పాటించాలి. కాబట్టి రాష్ట్రపతికి ప్రధానమంత్రి మంత్రిమండలి చేసినటువంటి ఏ సిఫార్సునైనా కూడా ఏ కోర్టు ప్రశ్నించడానికి వీల్లేదు. మరియు ప్రధానమంత్రి మంత్రిమండలి చేసిన సిఫార్సును రాష్ట్రపతి దాన్ని అమలు చేయడానికి కూడా ఏ కోర్టు ప్రశ్నించడానికి వీల్లేదు. ఎవరు ఏ కోర్టులో సవాలు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియ, ఇది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇది మన మౌలిక రాజ్యాంగం చెప్పినటువంటి రాజ్యాంగ ప్రక్రియ. కాబట్టి దీన్ని కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదు. దీన్ని ఏ కోర్టులో ఏ వ్యక్తి కూడా సవాలు చేయడానికి వీల్లేదు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, భారత ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క నిర్మాణం గురించి మనకు 75వ ఆర్టికల్లో పూర్తిగా పేర్కొనడం జరిగింది. సో 75వ ఆర్టికల్ అనేది ప్రధానమంత్రి మంత్రిమండలి నిర్మాణం గురించి ఉంది అని చెప్పేసి భావించండి. సో 75వ ఆర్టికల్లో ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తారు అని చెప్పేసి ఉంది. ఓకేనా, ప్రధానమంత్రి మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధానమంత్రి మంత్రిమండలిని అంటే ఇక్కడ మనము ప్రధానమంత్రిని మరియు కేంద్ర మంత్రులను అని చెప్పేసి భావించాలి. ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రులనే మనం మంత్రిమండలి అంటాం. సో ఈ ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను ఎవరు అపాయింట్ చేస్తారట? భారత రాష్ట్రపతి అపాయింట్ చేస్తారట. ఎలా అపాయింట్ చేస్తారు అనేటువంటిది మనకు వివరణ అనేటువంటిది ఇతర క్లాసులో ఇచ్చారు. అందులో 75వ ఆర్టికల్లో 1వ క్లాస్ ఏమని చెప్తుంది? ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధాని సలహా మేరకు ఇతర మంత్రిమండలి సభ్యులను లేదా ఇతర మంత్రులను కూడా రాష్ట్రపతియే నియమిస్తారు. ఓకే, సో ఇక్కడ చెప్పబడినటువంటిది ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధానమంత్రి సిఫార్సు మేరకు, ప్రధానమంత్రి సూచనను అనుసరించి కేంద్ర మంత్రులందరినీ కూడా రాష్ట్రపతియే నియమిస్తారు. అయితే కేంద్ర మంత్రులందరినీ ప్రధాని సూచించిన వారిని కేంద్ర మంత్రులుగా రాష్ట్రపతి నియమిస్తారు. ఇక్కడ రాష్ట్రపతికి ఎలాంటి విచక్షణ అధికారం ఉండదు. సో విచక్షణ అధికారము అంటే రాష్ట్రపతి తన సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారము అంటాం. సో అలాంటి అధికారము రాష్ట్రపతికి ఇక్కడ లేదు. దాన్నే ఇంగ్లీష్లో డిస్క్రిషనరీ పవర్ అంటాం. డిస్క్రిషనరీ పవర్స్ అంటే విచక్షణ అధికారాలు, లేదా వివేచన, తనకు నచ్చినట్టుగా చేసే అధికారాన్ని వివేచన అధికారము అంటాం. సో రాష్ట్రపతికి కొన్ని సందర్భాల్లో వివేచన అధికారం ఉంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ 53 ఆర్టికల్లో 1వ క్లాసులో చెప్పారు, రాష్ట్రపతి తానే స్వయంగా కూడా కొన్ని విధులు నిర్వర్తించవచ్చు. వాటినే వివేచన అధికారాలు అంటారు. కేంద్ర మంత్రులను నియమించడం రాష్ట్రపతి యొక్క వివేచన అధికారం మాత్రం కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి చెప్పిన వారినే, ప్రధానమంత్రి ఏ లిస్ట్ అయితే పంపిస్తారో వారినే కేంద్ర మంత్రులుగా రాష్ట్రపతి అపాయింట్ చేయాలి. అంతేకాని రాష్ట్రపతి ఏ ఒక్క వ్యక్తిని తనకు నచ్చినట్టుగా తన ఇష్టానుసారము ఏ వ్యక్తిని కేంద్ర మంత్రిగా అపాయింట్ చేయడానికి వీల్లేదు. మరియు ప్రధానమంత్రి పలానా వ్యక్తులను కేంద్ర మంత్రులుగా అపాయింట్ చేయండి అని వారి పేర్లను రికమెండ్ చేసినప్పుడు కూడా రాష్ట్రపతి దాన్ని తిరస్కరించడానికి వీల్లేదు. ఖచ్చితంగా వారినే అపాయింట్ చేయాలి. ఓకేనా, సో ఇది మనకు ఉన్నటువంటిది. మరి ఇక్కడ ప్రధానమంత్రిని ఎవరి సిఫార్సు మేరకు అపాయింట్ చేస్తారు అంటే, ప్రధానమంత్రిని ఎవరు సిఫార్సు మేరకు అపాయింట్ చేస్తారు? ప్రధానమంత్రిని మాత్రము రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారమే అని చెప్పొచ్చు. ప్రధానమంత్రిని నియమించడంలో మాత్రం రాష్ట్రపతికి విచక్షణ అధికారం ఉంది, వివేచన అధికారం ఉంది అని చెప్పొచ్చు.
ఎందుకంటే కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి సూచన మేరకే నియమించాలి అన్నారు. అక్కడ విచక్షణ వివేచన అధికారం లేదు. కానీ ఇక్కడ ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారన్నారు, కానీ ఎవరి సూచన అనేటువంటిది చెప్పలేదు. ఏ రూల్ పాటించాలి అనేది కూడా చెప్పలేదు. అంటే ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమించడం రాష్ట్రపతి యొక్క విచక్షణ వివేచన అధికారము, డిస్క్రిషనరీ పవర్ ఇది, స్వయం నిర్ణయ అధికారము అని చెప్పొచ్చు.